నాకు చాలు నాన్న. ఇదిగో చిన్న ముద్దే కదా. ఈ కొంచెం కూడా తింటే నీ కడుపు నిండుతుంది. చాలు నాన్న, ఇంక వద్దు. కారంగా ఉందా? నీళ్ళు తాగు. మినీ, సరోజిని అమ్మ, చేయి కడుక్కుని వెళ్ళు. మినీ ఎక్కడా? బయలుదేరి చాలాసేపు అయింది. ఎప్పుడు? చీకటి పడుతుందనగా నేను పంపించాను. అయ్యో దేవుడా, ఇంకా ఇంటికి రాలేదు? రాలేదా? మరి ఎక్కడికెళ్ళింది? శ్రీపాపతో ఆడుకుంటూ ఇంకా ఇక్కడే ఉంటుందనుకున్నాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి ఎత్తుకాలి? సరోజిని, ఎందుకంత కంగారు పడతావు? వెతుకుదాంలే. బుక్స్ కోసం ఎవరింటికైనా వెళ్ళుండొచ్చు. అయ్యో దేవుడా. సరోజిని, ఎందుకంత కంగారు పడతావు? ఈ పాటికి వచ్చేసి ఉంటుంది. అది నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. ఎందుకలా ఏడుస్తావు? ఎవరది? గోపినా? కాదు, కబీరు. కబీరు నువ్వా? ఒకసారి రా. మన సరోజిని కూతురు కనిపించడం లేదు. చీకటి పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? అది తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను. నువ్వు వెళ్ళే అయ్యప్పని అలాగే శాంతిని కూడా రమ్మని చెప్పు. ఏ విద్యాధరు, ఆ అమ్మాయికి ఏమైనా ప్రేమ వ్యవహారాలు అవి ఉండేవంటావా? పోరా ఇక్కడి నుంచి. ప్రేమంట. సరోజిని, ఎందుకలా ఏడుస్తావు? ఆమెకేం కాదులే. ఎక్కడ కనిపిస్తుందో అదే కూడా వెళ్ళలేదు. చూడరా మన వాళ్ళంతా అదిగో అక్కడ చూడు. ఏయ్, అక్కడ వెళ్ళేది అయ్యప్ప అనుకుంటా. ఓ అయ్యప్ప, అయ్యప్ప నిన్నే పిలుస్తుంది. నేనే. పాప ఏమైనా కనిపించిందా? లేదు. మీరు ఎటువైపు వెళ్తారు? మేము ఇక్కడ నీళ్ళల్లో ఎతుకుతాం. సరే, మీరు అటువైపు వెళ్ళి ఊరంతా ఎతకండి. అలాగే. విద్యాధర్, ధైర్యంగా ఉండు. ఎంత ఆలోచించినా ఏమో అర్థం కావట్లేదన్నా. వాళ్ళ నాన్న కోసం వెళ్ళిందేమో. రాత్రి కదా, తెల్లారిన తర్వాత చూద్దామన్నా. అయినా వాళ్ళ నాన్న బతికున్నాడో లేదో తనకేం తెలుసన్నా. ఆచూకి ఏమైనా తెలిసిందా? లేదు. సరోజినిది ఇంటికి వెళ్ళిపోయింది. ఒంటరిగానా? ఒంటరిగా కాదులే, పక్కింటి వాళ్ళు కూడా ఉన్నారు. తన ఏడుపు చూసి తట్టుకోలేకపోతున్నాను. అందరం కలిసి అన్ని చోట్ల వెతికాం. తన ఇష్ట ప్రకారమే ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది. లేకపోతే ఏదైనా అపాయం. అన్నా అన్నా, మీరేంటన్నా ఇలా అయిపోతున్నారు? నాకేం జరిగి ఉండదన్నా. మీరు వెళ్ళి పడుకోండి అన్నా. ఒక్క కునుకు తీస్తే తెల్లారిపోద్ది. మీకెందుకన్నా, మేము ఉన్నాం కదా. మిన్నీ అక్క దొరికిందా నాన్న?
లేదురా నాన్న. మినీ మినీ ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అదిగో మిన్ని అమ్మ ఏడుస్తుంది. మినీ ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి? మినీ తల్లి ఎక్కడికి వెళ్ళిపోయావే? నాన్న నాన్న నా మినీ కావాలి. మినీ వదలండి వదలండి కావాలి. వస్తుంది. దానికేమైంది? నాన్న ఆ రాక్షసుడు మిన్ని అక్కని చంపేసి ఉంటాడని భయంగా ఉంది. పాప నాన్న ఎక్కడా? ఇంకా నిద్ర లేవలేదు. అన్నా మణన్నా ఎవరు? ఏమైంది? మన మీనా మీనా? మీనాకేమైంది? మన మీనా మన వదిలి వెళ్ళిపోయిందన్నా. తన్నెవరో చంపేశారన్నా. ఎవరు చేశారో ఎలా జరిగిందో తెలీదన్నా. పోలీసులు వచ్చిన తర్వాత పోతే మంచిది. ఎవరైనా లోపలికి వెళ్ళి చూసారా? మన అయ్యప్పేళ్ళు చూశాడు. ఆ పిల్ల సరోజు కూతురేనా? సరోజిని కూతురే. నేను లోపలికి వెళ్ళి చూశాను. చూస్తే ఒళ్ళంతా గాయాలతో ఉంది. కుక్కలు మనుషులో తెలియట్లేదు. సరోజినికి చెప్పారా? లేదు, నా వల్ల కాదు. అక్కడ కుక్కలు తిరిగేది నేను కూడా చూశాను. పాపం చిన్నపిల్ల. పోలీసులు వచ్చాక లోపలికి వెళ్ళడం మంచిది. విచేతరా, పోలీసులు వచ్చాకెళ్ళు. చెప్పేది నువ్వు. విద్యాధరా, 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 విద్యాధరా. రే విద్యాధరా, పాప బాడీ తీసుకొచ్చారు. నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? ఏమైందిరా నీకు? నీకు పాపం చూడాలని లేదా? లేట్ చేయకుండా వచ్చి చూడు. లేట్ అయితే తీసుకెళ్ళిపోతారా? విద్య, వద్దన్నా, నేను చూడలేను. నిన్న నాతోనూ పాపతోనూ ఆడుతూ పాడుతూ నా కళ్ళ ముందే నేను చూడలేను, రాలేను. నువ్వెళ్ళు. సరోజిని దగ్గర ఎవరూ లేరు. అక్కడుండు. ఆ రాక్షసుడు నన్ను కూడా చంపేస్తాడు నాన్న. సరోజిని,
మీనా నా పరిస్థితిలో చూడలేక కావాలని రాలేదు. తర్వాత బేబీ కూడా తట్టుకోలేదు. నువ్వింకా ఏం చేయలేవు. పాప తిరిగి రాదు కదా. నేను దేన్నైనా భరిస్తాను, కానీ నా పాపనంత నీచంగా చంపేశారు. అది నేను భరించలేకపోతున్నానండి. సరోజిని, విధి మన జీవితంతో ఆడుకుంటుంది. నేను ఇంకెవరి కోసం బతకాలి? అలా అనొద్దు సరోజిని. మనకి ఇంకొక పాప కూడా ఉంది కదా, దాని కోసమైనా బ్రతకాలి. కుదుటపడు, బాధపడద్దు. నీకు నేనున్నాను. మనకొక పాప కూడా ఉంది. సరోజిని, ఏడవద్దు. నీకు తోడుగా నీతోనే ఉంటాను. ఎవరది? అదే కోర్టులో పనిచేస్తున్న హాజీ గారి కూతురు. పాపం 18 ఏళ్లే. తన్ని కూడా చంపేశారా? చంపేశారా? పాప మా పిల్ల 4-5 ఏళ్ళగా క్యాన్సర్తో బాధపడుతోంది. ఈ వాచి కొంచెం చూడు, సరిగ్గా నడవటం లేదు. విద్యా పోలీసులు నిన్ను మళ్ళీ తీసుకెళ్లి విచారించడానికి వస్తున్నారనుకుంటా. వాళ్లకు వేరే పని ఉండదుగా. ఊళ్ళో ట్యాక్సీ వాళ్ళని పోలీసులు చితకబాదారు. అలా చేస్తేనే నిజం బయటకు వస్తుంది. ముద్దాయిలు 4-5 ఉండొచ్చని పోస్ట్ మార్టం రిపోర్టు చెబుతోంది. ఆ రోజు ఒక ఎర్ర రంగు జీపాటు వెళ్తోంది, చాలామంది చూశారంట. ఎవరు చూశారంట? నేను విన్నది అది. పోలీసులు వెతుకుతున్నారు. కానీ చంపింది ఒక్కడే. అది నీకెలా తెలుసురా? అవును, నీకెవరి మీదైనా అనుమానం ఉందా? అనుమానం కాదు, నిజం. మరి పోలీసులకు ఎందుకు చెప్పలేదు? చెప్పేం లాభం? వాళ్ళకు కావలసింది సాక్ష్యాలు. నాకు అక్కర్లేదు. నిజం నాకు తెలుసు. ఏంటి విద్యాధరా, ఎక్కడికి వెళ్తారా? పాప దగ్గర ఉండడం కోసం పని మనిషిని చూస్తున్నాను. నీ కూతురికి మాత్రమేనా? నువ్వో దాన్ని చూసుకో. ఏయ్, ఆగరా! పోలీసులతో నువ్వు నా పేరు చెప్పావు కదూ? చెప్పాను, నిజమే. నా పాపని నువ్వే చంపేశావు, నాకు తెలుసు.
అనవసరంగా మాట్లాడితే చంపేస్తా. ఏయ్! ఏయ్! నాకు తెలియని విషయాలు నాకు అంటగడితే నిన్ను నిజంగానే చంపేస్తా. ఏయ్! వదలరా! ఏయ్! చంపేస్తా! వదలరా! ఏయ్! వదలరా! ఏయ్! చంపేస్తారా నిన్ను? అమ్మా ఈరోజు నేను స్కూల్కి వెళ్ళను. తొందరగా రారా, స్కూల్ టైం అవుతుంది. కొంచెం వినొచ్చు కదా. ఎందుకు? నేను వెళ్ళను. ఏయ్ రారా, లేదంటే తన్నులు తింటావు. సరోజిని అక్క ఏం చేస్తున్నారు? ఆ శారదక్క గాని వాళ్ళ పిల్లలు కానీ చూస్తే మీ పని అంతే. మొన్న నేను ఒక్కసారి లోపలికెళ్తేనే నా మీద మండిపడింది. అదంతా నాకు అనవసరం. నేను ఇదంతా శుభ్రం చేయాలనుకున్నాను, చేస్తున్నాను. ఆవిడ అన్నప్పుడు చూసుకుందాంలే. ఈ నెల మీరు మా నాన్నని చూసొచ్చారా? చూశాను. వచ్చే నెల ఆయన ఇక్కడికి వస్తున్నారు. అందుకేనా నీ మొహంలో అంత కళ? మణి అన్న వస్తేనే టైం అవుతుంది. ఉండరా నువ్వు? శారదా, కొంచెం ఆగు. మీరు ఊరుకోండి. రోజు కొంచెం రోజుకి ఆగమంటుంటే. మీ నాగడాలు ఎక్కువైపోతున్నాయి. ఎంత ధైర్యం ఉంటే ఇల్లు తెచ్చి శుభ్రం చేస్తుంది. అయితే ఇప్పుడు ఆ? ఏమైంది? ఊరుకోమన్నారా? మంచి పనేగా చేసింది. దీనికి అడిగే ఒళ్ళే మంచి పని చేస్తే కలిసిపోతుంది. కూడా తప్ప? నేనేంటో నా తడాకేంటో చూపిస్తాను. ఏయ్ ఏయ్ సరోజిని, నిన్నే నా పిలిచేది. బయటికి రావే. శారదా. రావే బయటికి. ఏయ్, వద్దు శారదా. పిలిచేది నిన్నే, బయటికి రా. భగవంతుడా, నువ్వే కాపాడాలి. ఏవే, ఏ అధికారంతో నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళావే? అరవకండి, కాస్త చిన్నగా మాట్లాడండి. అరుస్తానే. నీకెంత ధైర్యం ఉంటే ఆ ఇంట్లో కాలు పెడతావే? ఏ అధికారం ఉంటే ఇంటి తాళం తీసి శుభ్రం చేస్తావు? దీనికి అధికారం అక్కర్లేదు. మీతో నాకున్న సంబంధం అలాంటిది. తూ సిగ్గులేందనా. నీకు మాకు సంబంధం ఏంటే? అసలేంటే సంబంధం? అదేదో మీ తమ్ముడిని అడగండి. ఎంత శారదా. ధైర్యమే నీకు? ఏయ్, వద్దు మీరు శారదా. ఊరుకోండి. ఆ? చూసారా చూసారా, ఇది చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే తిరిగి మా ఇంటికి ఎసరు పట్టిందమ్మా. ఇంకాపుతారా? ఏదో పెద్ద చెప్పొచ్చారు. ఆయన చూడ్డానికి ఒక్కసారి కూడా జైలుకెళ్లే సరికదా. ఆయన ఒక్కగానొక్క కూతుర్ని వాళ్ళింట్లో పని మనిషిలా చూస్తున్నారు. ఆయన గురించి కొంచెం ఆలోచించారా? అధికారం చెలాయించడానికి మాత్రం వచ్చేశారు. మీది న్యాయమా? ఏ మాట్లాడరే? ఏదో ఇల్లంతా చెదలు పట్టి పాడైపోతుంటే కాస్త శుభ్రం చేద్దామనుకున్నాను. ఇంకా చేస్తాను. ఓ నెల రోజుల్లో ఆయన తిరిగి వస్తున్నారు. వచ్చాక ఆయనతో కలిసే ఉంటాను నేను. మీరేం చేస్తారో చేసుకోండి. ఆ, అది సంగతి. అదన్నమాట విషయం అలా చెప్పవే. విన్నారుగా, అందరు విన్నారు కదా. అదే, అది నిజం. చిన్నప్పటి నుంచి ఆయనంటే నాకెంతో ఇష్టం. 2 నెలలు ఇంకొకరికి భార్యనయ్యాను. ఓ బిడ్డను కూడా కన్నాను. నా భర్త మొహమే నాకు గుర్తులేదు. అలా బ్రతికేశానంతే. నా మనసులో ఇప్పుడే కాదు, అప్పుడు కూడా వారే. మేమిద్దరం ఒకరి కోసం ఒకరం. ఆయన కోసమే నేను బతుకుతున్నాను. అలా జరగడానికి వీల్లేదే. శారదా, నా నువ్వు గుండెలో నోరు ప్రాణం మూసుకునే. ఉండగా అలా జరగదు. ఊళ్ళో మీరు వాళ్ళంతా ఊరుకోండి. వింటున్నారు. దానికి ఎంత నువ్వు నోరు ధైర్యం మూసుకుని ఉంటే పద. ఆగుతే? ఆ? పద. దీన్ని చూస్తాను నేను.
401 విద్యాధర్ కోసం ఎవరో విజిటర్ వచ్చారు. విద్యాధర్, నీకోసం ఎవరో వచ్చారట. ఎక్కడికి రా వెళ్తున్నావు? ఎందుకు నువ్వు ఇలా కష్టపడి వస్తున్నావు? మన చిన్న గొడవ జరిగింది. అదే మీ శారదక్కతో నేను చాలాసేపు ఊరుకున్నాను. ఆ తర్వాత గట్టిగానే మాట్లాడాను. అనవసరంగా గొడవలేందుకు? నేను మీ ఇంటికెళ్ళి ఇల్లంతా శుభ్రం చేశాను. లోపలంతా పాడైపోయింది. పాములు, చీమలు, చెదలు, పురుగులు, ఇల్లంతా పాడైపోయింది. నేను కొత్త తాళం తెచ్చేశాను. దానికి మీ అక్కయ్య పోలీస్ కేసు పెడతాను అంది. అవన్నీ నేను వచ్చిన తర్వాత చేయొచ్చు కదా. నేను మీకోసం ఏం చేసినా తప్పులేదులేండి. శ్రీపాపతోనూ మీతోనూ కలిసి నేను ఆ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. ఒక ముఖ్యమైన విషయం, శ్రీపాప పెద్దదైందండి, వయసుకొచ్చిందండి. తన్ని చూడ్డానికి వెళ్తే నాకు చూపించలేదు, తిట్టి తరిమేశారు. అయినా చూశానులేండి, దొంగచాటుగా చూశాను. అప్పుడే ఈ విషయం తెలిసింది. పాపం చాలా కష్టపెడుతున్నారండి. అన్ని పనులు తనతోనే చేయిస్తున్నారు. బడికి కూడా పంపించట్లేదు. పరీక్షల్లో మార్కులు కూడా చాలా తక్కువ వస్తున్నాయట. కావాలంటే వంట పని చేశాక చదువుకోమంటున్నారు. తను చాలా చిక్కిపోయింది. పాప బాగా చిక్కిపోయిందా? చిక్కిపోతేనే ఆ నవ్వు మాత్రం అలాగే ఉంది. మామయ్య కూతురు పిల్లల్ని చూసుకోవడానికి బొంబాయి ఎక్కడ పంపిస్తారని భయపడుతోంది. ఏ, పాపనెక్కడికి పంపొద్దు. నేను రమ్మన్నాను, తనే భయపడుతోంది. వాళ్ళేమైనా గొడవ పెడతారేమోనని భయపడుతోంది. ఎందుకు? కాలం అలా అయిపోయింది. అమ్మాయిల్ని తీసుకెళ్లి అమ్మేస్తున్నారట. నా పాపలాగా అలా ఎన్నో జరిగాయి. ఆలోచిస్తా కూర్చాక భోంచేవయ్యా. ఏంట్రా అంత ఎక్కువగా తిన్నావా? మీ ఆడొచ్చి ఏం చెప్పిందిరా? ఇట్లా ఒక అందగతిని ఇంట్లో పెట్టుకుని ఎందుకురా ఇక్కడ పడి ఏడుస్తున్నావు? నీకు అసలు వద్దా చెప్పు, మేం చూసుకుంటాం. తిననప్పుడు ఎందుకురా తీసుకుంటావు? ఇంకోళ్ళు ఎవరైనా తింటారుగా. ఈడు తినడు, ఇంకోహని తిన్నవాడు. ఇప్పుడెందుకు ఊరికెళ్ళాలనుకుంటున్నావు? సరోజిని ఏదైనా చెప్పిందా? కూతురు కోసం. అరే, నువ్వు గట్టిగా ఒక నెల కూడా ఇక్కడ ఉండవు. పెరోల్ అప్లికేషన్ పెట్టినా అది వచ్చేసరికి నెల అవుతుంది. అది వచ్చేలాగా నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. సూపర్ నెట్ పంపనాడా? నేను అప్పుడే చెప్పానుగా.
ఎందుకు ఏడుస్తున్నావు? నా కూతురి గురించి ఆలోచించి. అరే నా విషయం తీసుకోవయ్యా. నాకు భార్య, 2 పిల్లలు, రోగంతో బాధపడుతున్న అమ్ముంది. నాకింకా 4 సంవత్సరాల శిక్ష ఉంది. నీకైతే నువ్వు వచ్చే నెల వెళ్ళిపోతున్నావు. తర్వాత నీ బిడ్డతో ఆనందంగా ఉండొచ్చుగా. యతవనస నిద్ర కూడా పోనీరు. నా పాపను ఒక్కసారి చూడాలని. పడుకో పడుకో, ఎవరు వస్తున్నారు? ఏంటి డెకరేషన్ చాలంటారా? పాసామాల గదికి డెకరేషన్ ఎందుకు సార్? అరే ఆగస్టు 15 కదయ్యా ఈరోజు. నువ్వు అలా అంటావేంటి? అన్ని గదులు బాగుండాలి, అందరూ బాగుండాలి. ఏమంటారా గోవింద్? ఈ పేపర్లు సరిపోవేమో సార్. మీకేం కావాలని అడగండి, నేను తెప్పిస్తాను. కృష్ణ, మీ డ్రామా ఏమిందిరా? రిహార్సల్ నడుస్తుంది సార్. అంజిగాడు హీరోయిన్ గా ఎత్తనాడు. అంటే మీ హీరోయిన్ మంచి వస్తాదనమాట. మన ఎస్పీకి మతిపోయినట్టుంది. జైల్లో ఆగస్టు 15 జరపడం ఎందుకు? డబ్బు దండగా. వీళ్ళకి ఇదే కదా పండగ. వీళ్ల కోసం ఎందుకురా జైల్లో చేయటం ఇవన్నీ? డ్రామా మాత్రం చాలా బాగా వస్తుంది. చాలు చాలు, అందరూ వెళ్ళి స్నానాలు చేయండి. దెబ్బలేమైనా తగిలాయా? రండి రండి. పాపా పాపా పడతావు, జాగ్రత్త, ఉరకొద్దు.
ఈ రోజల్లా వాయిస్తూ ఉంటారా ఏంటి? పొద్దెక్కిపోతోంది, త్వరగా వెళ్దాం పదండి. నువ్వు కూడా వినొచ్చు కదా, ఎంత బాగా వాయిస్తుందో. మనం కూర్చుంటే బండి దొరకదు. ఓ త్వరగా రండి. సరే వస్తున్నాను. కళ్ళు లేకుండా నువ్వు టైం ఎట్టా కరెక్ట్గా చెప్తున్నావే. ఆ? దాని కళ్ళెందుకు? ఎండ నెత్తి మీదకి రాగానే చూసి. 1 గంట అవుతుందని అర్థం. బుజ్జి, హ్మ్? నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇది వాయిస్తూ ఉండమ్మా. హ్మ్. జాగ్రత్త, బయటికి వెళ్ళొద్దు. హ్మ్. నువ్వు టైంకి భోజనం చెయ్యి, అర్థమైందా? హ్మ్. మర్చిపోవద్దే. మీరు క్షేమంగా వెళ్ళిరండి, నాకెందుకు భయం? నేను చెప్పిన మాట మా పాప వెనకేం చేస్తుంది? తప్పకుండా వింటుంది. నా మామూలు ఆమ్, ఆ, ఆ. అమ్మా జాగ్రత్తగా ఉండు, ఆ. ఎండలో వెళ్ళొద్దు. హ్మ్. ఆ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. అయ్య. ఏమున్నావే? పోరా, నీ దుంప దగ్గర. అరే, పిసక్కండ్రా. తలవార్చి రేయ్, ఇలా రారా. ఇక్కడికి వచ్చి నిలబడు. ఏం చూస్తున్నావురా అక్కడ? నేనక్కడ దీంతో పోతద్దం. దీన్ని ఎప్పుడో ఒకసారి నేను పగలగొట్టేస్తాను. ఎప్పుడు చూసినా ఈ అద్దంతోనే ఉంటాడు. నీకిక్కడ ట్రీట్మెంట్ బాగుందిగా, ఎవ్వరికీ లేని సౌకర్యాలన్నీ నీకున్నాయి. ఆ ఎస్పీకి చెప్తానులే. పో, పోరా.
ఎవరు ఎవరక్కడ ఎవరని అడుగుతున్నా పాపా నిన్ను ఏంటి నాన్న? ఎవరు వచ్చారమ్మా ఎవరు కాదమ్మా అనేది? ఎవరు వచ్చారు శబ్దం నాకు వినపడింది నువ్వు కొంచెం చూసిరామ్మా ఆ, ఎవరు ఎవరో బయట వాళ్ళు వచ్చారు ఇక్కడికి ఎప్పుడు ఇప్పుడే ఆ, బాగా శబ్దం వినపడింది ఇప్పుడే ఆదపరిచి నిద్రపోయాను. ఆ? ఇక నిద్రపోకూడదు. ఇప్పటి నుంచి మనం ముద్దు నిద్రపోకూడదు మన పాప పెద్దదైంది కదా ఎవరో వచ్చారని నాన్న చెప్తున్నారు. ఎవరై ఉంటుంది? పాపా పాపా ఆ నువ్వెక్కడున్నావు నేను ఇక్కడే ఉన్నాను. ఆ? అక్కడ ఎవ్వరు లేరు. మీకు అలా అనిపించింది అంతే. కాదమ్మా ఎవరో వచ్చారు మన కుక్క అరిచింది అది ఆకలితో వచ్చి ఉంటుంది. మధ్యాహ్నం అయింది కదా, నేను దానికి ఏమైనా తీసుకొస్తాను. నా కూతుర్ని నువ్వే కాపాడాలి భగవంతుడా. దేవుడా ఇంటికెళ్ళే టైం దగ్గర పట్టడం వల్ల నీకు నిద్ర పట్టడం లేదా పడుకొని నిద్రపోరా ప్రియమైన నా సరోజిని, గట్టిగా చదవాలా? చదవండి సార్ మేం కూడా వింటాం వద్దులే, వాడు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. పాండురంగడు, సత్యభామ, కన్నయ్య, సోమశేఖర్, ఇదిగో శ్రీదేవి, హంసానంది, ఇటు ఇవ్వండి పురుషోత్తమరావు, జానకి రామయ్య, సత్యభామ, శ్రీదేవి, అనురాధ. ఇవాళ కూడా నీకేమి రాలేదమ్మా. నీ పేరుకేమైనా ఉత్తరాలు వస్తే నేనే ఇంటికి తీసుకొచ్చిస్తాను. వెళ్ళమ్మా. ఇంకో 2 ఉత్తరాలున్నాయా సరోజిని? నీకు ఉత్తరం వచ్చింది. ప్రియమైన సరోజిని, నేను 2-3 రోజుల్లో ఊరికొస్తున్నాను. ఎస్పీ సార్ నాతో ఈ విషయం చెప్పారు. అందువల్ల నువ్వు వచ్చే ఆదివారం నా దగ్గరికి రావాలి. వచ్చినప్పుడు మన పాపను కూడా తీసుకురా. ఇక నుంచి కలిసి మన ముగ్గురం ఒకే ఇంట్లో ఉంటున్నామని పాపతో చెప్పు. మనం గుడికెళ్ళి పెళ్లి చేసుకుందాం. నేను ఊరొచ్చిన తర్వాత జనాలు నానా మాటలంటారు. అందుకే మన పెళ్లి ఇంకెక్కడైనా చేసుకుందాం. మిగిలిన విషయాలు వచ్చిన తర్వాత మాట్లాడతాను. పాపను తీసుకుని రావడం మర్చిపోవద్దు. ఇట్లు నీ మణి.
నిన్ను వదిలేయాలా? నిన్నేమీ చెయ్యంలేవే. వద. ఏమైందిరా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? విద్యాధర, ఏమైందిరా? నువ్వు లే, లే ముందు లే. ఏడవకు. లే చెప్తాను, లే. పాపా! పాపా! అయ్యో దేవుడా! అయ్యో! పాపా! పాపా! అయ్యో! నేనేంరా దేవుడా! అయ్యయ్యో! అయ్యో! పాపా! ఏంట్రో అందరికీ ఒళ్ళు బాగా బలిసింది. నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వలేదా? ఏంట్రా అట్ట చూస్తున్నావు? ఆపండి, ఆపండి. ఏమైంది? కాపాడండి సార్, ఆ పాపని కాపాడండి. అసలు ఏమైంది విద్యాధర? సార్ ఏమీ లేదు సార్. కారణమే లేకుండా నన్ను కొట్టాడు సార్. వీడికి పిచ్చెక్కింది సార్. పిచ్చి నీకేరా? నిన్ను చంపేయగలరా? ఏమంటున్నావు నువ్వు? పసిపిల్లని కూడా చూడకుండా ఈడ పాపని నాశనం చేశాడు సార్. పాప బిడ్డ కాలి బూడిదయ్యేలాగా కాపాడండి సార్. పిల్ల? ఏ పిల్ల? నీకు తెలీదా? నిప్పు పెట్టి ఇక్కడికి వచ్చి నువ్వు ఆగు. అబద్ధం ఆడుతున్నావా? ఆగు. నువ్వు ఏ పాప గురించి మాట్లాడుతున్నావు? ఈ గోడవతల ఆ కళ్ళు లేని వాళ్ళకి ఒక పాప ఉంది సార్, మీనా. ఆ పిల్లని చంపేశాడు సార్. చంపాడు? ఏంటి సార్ ఇది? ఏంటో అనేది? నేను చూపిస్తాను సార్, నాతో రండి. రండి సార్, రండి. ఇది చూసారా? ఇందులోంచి చూడండి, చూడండి. పాప ఆ పెద్దవాళ్ళు అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు సార్. చూడండి సార్, ఒక్కసారి చూడండి. మొత్తం కాలిపోయింది సార్. అవును సార్, మీరు చూడండి. సరిగ్గా కనిపించాలంటే నా ఐలెన్స్ ఎక్కడ పడిపోయింది? ఎక్కడో పోయింది. నా లెన్స్ తీసుకుని రమ్మని చెప్పండి సార్. ఏంట్రా చూస్తున్నారు? నా ఐలెన్స్ తీసుకురండి. వెళ్ళి తీసుకురండి. ఒక్కొక్కరు చూడండి. పాపం వాడి ఏడుపు వింటున్నారా సార్? ఏంటి సార్, మీకు వినపట్టం లేదా సార్? వినపడుతోంది. అయితే మీరు చూడండి. ఐలెన్స్ లేకపోయినా చూడొచ్చు. చూడండి. ముందు మనం ఐలెన్స్ ఎక్కడ పడ్డాయో చూద్దాం, తర్వాత ఇక్కడికి వద్దాం. అవును, ఐలెన్స్ కావాలి.
అది ఉంటేనే సరిగ్గా కనిపిస్తుంది. మీరందరూ కలిసి వెతికి పెట్టండి. ఎక్కడ పోయిందబ్బా? ఇదిగో మినియమ్మే, ఇప్పుడు కూడా ఎందుకమ్మా భయపడుతున్నావు? ఇక మీ మావయ్య గాని పోలీసులు గాని మనల్ని ఏమీ చేయలేరు. మీ నాన్నని మనతో తీసుకెళ్దాం. కూతురు తండ్రితో ఉండాలనుకుంటే ఎవ్వరూ ఏం చేయలేరు. నువ్వురా. ఒక రకమైన డిప్రెషన్ అనుకోవాలి. అంటే కొంచెం సైకిక్ ప్రాబ్లం అనుకోవచ్చు. చాలా కాలం ముందే ఇది మొదలై ఉంటుందని నా అనుమానం. మీ కేస్ ఫైల్లో ఇవేవీ లేవా? లేదు. చూడు విద్యాధర్, ఈ ఇంటికి వెళ్ళవా? నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరొచ్చారో చూడు. మన కూతురు శ్రీపాప. నాన్న, ఏంటలా చూస్తున్నారు? గుర్తుపట్లే? తీసుకురమ్మని ఉత్తరం రాశారుగా. ఉన్నంతకాలం ముగ్గురం కలిసి ఉందామన్నారు. ఎవరు?